దక్షిణాన ధమాకా ఆఫర్. హైదరాబాద్ నగరంలోని దక్షిణ భాగంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఎప్పటి నుంచో అభివృద్ధి జరగడానికి ఎంతో ఆస్కారం ఉందని చెప్పొచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని చెప్పాలి. అయితే తాజాగా రియల్ ఎస్టేట్ రంగం ఎక్కువగా హైదరాబాద్ నగరంలోని దక్షిణం వైపు చూడటానికి ప్రధాన కారణం భూముల లభ్యత ఎక్కువగా ఉండటంతో పాటు ఎయిర్పోర్ట్ కూడా సమీపంలో ఉండటం ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటీవలి కాలంలో ఫ్యూచర్ సిటీ కారణంగా పెద్ద ఎత్తున నగరంలోని దక్షిణ భాగంలో రియల్ ఎస్టేట్ భూమ్ పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే నిజానికి హైదరాబాద్ నగరంలోని దక్షిణ భాగంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఎప్పటి నుంచో అభివృద్ధి జరగడానికి ఎంతో ఆస్కారం ఉందని, అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతోంది. అలాగే ప్రతిపాదిత మెట్రో రైల్ ఫేజ్ 2 ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మరింత డెవలప్ అవడానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీలకు విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇక్కడ గజం భూమి ₹1,00,000 పైనే పలుకుతోంది. శంషాబాద్ కు సమీపంలో ఉన్న తుక్కుగూడ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగానికి ఒక హాట్ స్పాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రీశైలం హైవే దగ్గరగా ఉండటంతో పాటు ఇక్కడే ఫ్యూచర్ సిటీ సైతం ఈ ప్రాంతం నుంచే ప్రారంభమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విల్లా అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ నిర్మాణం కూడా జరుగుతోంది. మరో ముఖ్యమైన ప్రాంతం మహేశ్వరం. ఔటర్ రింగ్ రోడ్ కు అవతల ఉన్న మహేశ్వరం ప్రస్తుతం ఇండస్ట్రియల్ పరంగా చక్కటి గ్రోత్ కు ఆస్కారం ఉందని చెప్పాలి. ఈ ప్రాంతంలో ఇప్పటికే విప్రో సంస్థకు చెందిన స్పెషల్ ఎకనామిక్ జోన్ అలాగే ఎలక్ట్రానిక్స్ సిటీ వంటివి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఐటీ కంపెనీలకు కూడా ఈ ప్రాంతంలో ఆస్కారం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఆదిబట్ల ఏరోస్పేస్ కారిడార్ కూడా ఈ ప్రాంతంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతోంది. టాటా ఏరోస్పేస్ సంస్థ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మొత్తానికి హైదరాబాద్ నగరంలోని దక్షిణ భాగం భవిష్యత్తు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక బూస్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. దక్షిణాన ధమాకా ఆఫర్. హైదరాబాద్ నగరంలోని దక్షిణ భాగంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఎప్పటి నుంచో అభివృద్ధి జరగడానికి ఎంతో ఆస్కారం ఉందని చెప్పొచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని చెప్పాలి. అయితే తాజాగా రియల్ ఎస్టేట్ రంగం ఎక్కువగా హైదరాబాద్ నగరంలోని దక్షిణం వైపు చూడటానికి ప్రధాన కారణం భూముల లభ్యత ఎక్కువగా ఉండటంతో పాటు ఎయిర్పోర్ట్ కూడా సమీపంలో ఉండటం ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటీవలి కాలంలో ఫ్యూచర్ సిటీ కారణంగా పెద్ద ఎత్తున నగరంలోని దక్షిణ భాగంలో రియల్ ఎస్టేట్ భూమ్ పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే నిజానికి హైదరాబాద్ నగరంలోని దక్షిణ భాగంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఎప్పటి నుంచో అభివృద్ధి జరగడానికి ఎంతో ఆస్కారం ఉందని, అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతోంది. అలాగే ప్రతిపాదిత మెట్రో రైల్ ఫేజ్ 2 ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మరింత డెవలప్ అవడానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీలకు విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇక్కడ గజం భూమి ₹1,00,000 పైనే పలుకుతోంది. శంషాబాద్ కు సమీపంలో ఉన్న తుక్కుగూడ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగానికి ఒక హాట్ స్పాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రీశైలం హైవే దగ్గరగా ఉండటంతో పాటు ఇక్కడే ఫ్యూచర్ సిటీ సైతం ఈ ప్రాంతం నుంచే ప్రారంభమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విల్లా అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ నిర్మాణం కూడా జరుగుతోంది. మరో ముఖ్యమైన ప్రాంతం మహేశ్వరం. ఔటర్ రింగ్ రోడ్ కు అవతల ఉన్న మహేశ్వరం ప్రస్తుతం ఇండస్ట్రియల్ పరంగా చక్కటి గ్రోత్ కు ఆస్కారం ఉందని చెప్పాలి. ఈ ప్రాంతంలో ఇప్పటికే విప్రో సంస్థకు చెందిన స్పెషల్ ఎకనామిక్ జోన్ అలాగే ఎలక్ట్రానిక్స్ సిటీ వంటివి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఐటీ కంపెనీలకు కూడా ఈ ప్రాంతంలో ఆస్కారం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఆదిబట్ల ఏరోస్పేస్ కారిడార్ కూడా ఈ ప్రాంతంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతోంది. టాటా ఏరోస్పేస్ సంస్థ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మొత్తానికి హైదరాబాద్ నగరంలోని దక్షిణ భాగం భవిష్యత్తు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక బూస్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. దక్షిణాన ధమాకా ఆఫర్. హైదరాబాద్ నగరంలోని దక్షిణ భాగంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఎప్పటి నుంచో అభివృద్ధి జరగడానికి ఎంతో ఆస్కారం ఉందని చెప్పొచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని చెప్పాలి.
అయితే తాజాగా రియల్ ఎస్టేట్ రంగం ఎక్కువగా హైదరాబాద్ నగరంలోని దక్షిణం వైపు చూడటానికి ప్రధాన కారణం భూముల లభ్యత ఎక్కువగా ఉండటంతో పాటు ఎయిర్పోర్ట్ కూడా సమీపంలో ఉండటం ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటీవలి కాలంలో ఫ్యూచర్ సిటీ కారణంగా పెద్ద ఎత్తున నగరంలోని దక్షిణ భాగంలో రియల్ ఎస్టేట్ భూమి పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే నిజానికి హైదరాబాద్ నగరంలోని దక్షిణ భాగంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఎప్పటి నుంచో అభివృద్ధి జరగడానికి ఎంతో ఆస్కారం ఉందని, అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతోంది. అలాగే ప్రతిపాదిత మెట్రో రైల్ ఫేజ్ 2 ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మరింత డెవలప్ అవడానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీలకు విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇక్కడ గజం భూమి ₹1,00,000 పైనే పలుకుతోంది. శంషాబాద్ కు సమీపంలో ఉన్న తుక్కుగూడ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగానికి ఒక హాట్ స్పాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రీశైలం హైవే దగ్గరగా ఉండటంతో పాటు ఇక్కడే ఫ్యూచర్ సిటీ సైతం ఈ ప్రాంతం నుంచే ప్రారంభమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విల్లా అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ నిర్మాణం కూడా జరుగుతోంది. మరో ముఖ్యమైన ప్రాంతం మహేశ్వరం. ఔటర్ రింగ్ రోడ్ కు అవతల ఉన్న మహేశ్వరం ప్రస్తుతం ఇండస్ట్రియల్ పరంగా చక్కటి గ్రోత్ కు ఆస్కారం ఉందని చెప్పాలి. ఈ ప్రాంతంలో ఇప్పటికే విప్రో సంస్థకు చెందిన స్పెషల్ ఎకనామిక్ జోన్ అలాగే ఎలక్ట్రానిక్స్ సిటీ వంటివి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఐటీ కంపెనీలకు కూడా ఈ ప్రాంతంలో ఆస్కారం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఆదిభట్ల ఏరోస్పేస్ కారిడార్ కూడా ఈ ప్రాంతంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతోంది. టాటా ఏరోస్పేస్ సంస్థ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మొత్తానికి హైదరాబాద్ నగరంలోని దక్షిణ భాగం భవిష్యత్తు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక బూస్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.